వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. ఏపీలో గత ఎన్నికల్లో వైసీపీ పరాజయం తర్వాత నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వెళ్లిపోతున్నారు. మరికొందరు పార్టీలోనే ఉంటూ మొహం చాటేస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సారథిగా ఉన్న జగన్ సోదరి షర్మిల అన్నపై కత్తులు దూస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో వైసీపీ నుండి కాంగ్రెస్ లోకి వలసలు పెరిగినా ఆశ్చర్యం లేదంటున్నారు ప్రజలు. ఎంతో కొంత సత్తా ఉన్న నేతలు వైసీపీలోనే మొన్నటి వరకు ఉన్నారు. ఇప్పుడు వారు పక్కదారి పట్టారు, లేదా ఇక మనకి అనవసరం అనుకొని వెనక్కి తగ్గారు. దీంతో జగన్ అప్రమత్తమయ్యారు. దీంతో కొత్త సీసాలో పాత సారా అన్న సామెతలాగా కొత్త 2.0లో పాత మసకబారిన నేతలు ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తుంది. తాజాగా పార్టీ శ్రేణులకు జగన్ 2.0 చూస్తారంటూ సంకేతమిచ్చారు. అయితే వైసీపీలో మిగిలిన కొద్ది మంది 2.0 అంటే ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏమో అనుకున్నారు. తీరా చూస్తే గతంలో వీళ్ళు వేస్ట్ క్యాండిడేట్స్ అంటూ వదిలేసిన పాత తరం నేతలను ఇప్పుడు పార్టీ భుజాలకెత్తుకోవటం ఏంటని అంటున్నారు ఆ నలుగురు. గతంలో రాష్ట్ర విభజన తర్వాత వైఎస్ఆర్ ఇమేజ్ తో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్న వైఎస్ జగన్ అప్పట్లో తను పట్టించుకొని కొందరు నేతలపై ఇప్పుడు ఫోకస్ పెట్టారు. అన్నట్లుగానే జగన్ 2.0లో వారిని వైసీపీలో చేర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. అప్పట్లో వైసీపీలోకి వస్తామన్నా పట్టించుకోని నేతల్ని ఇప్పుడు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తున్నారు. వీరంతా ఏమాత్రం ఇమేజ్ లేని వారు, పైగా అస్త్ర సన్యాసం చేసి ప్రశాంత జీవితం గడుపుతున్నవారు. ఇక 2.0లో భాగంగానే తాజాగా మాజీ పిసిసి చీఫ్ శైలజానాథ్ వైసీపీలో చేరారు. అదే క్రమంలో మరో ఇద్దరు కీలక నేతలు వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఏపీలో మారిన రాజకీయ పరిస్థితుల్లో ఉంటే కూటమి వైపు, లేకపోతే వైసీపీ వైపు అన్నట్లు నేతల ఆలోచన మారుతుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉండలేక, అలాగని కూటమిలోకి వెళ్లలేక సతమతమవుతున్న ఫేడ్ అవుట్ అయిన నేతలపై వైసీపీ ఫోకస్ పెడుతుంది. గతంలో జగన్ తండ్రి వైఎస్ హయాంలో ఆయనతో కలిసి పనిచేసి సన్నిహితులుగా పేరున్న నేతలతో వైసీపీ అంతర్గతంగా చర్చలు జరుపుతుంది. ఇందులో భాగంగా మాజీ పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి, కాకినాడ మాజీ ఎంపీ పల్లం రాజుతో టచ్ లోకి వెళ్లారు. వీరితో జరిపిన చర్చలు ఫలించినట్లు తెలుస్తుంది. దీంతో త్వరలో వీరు వైసీపీలో చేరనున్నారు. అయితే వీరు ఇద్దరు జగన్ పై ఎలాంటి వ్యతిరేకత లేని వ్యక్తులుగా పేరుంది. అయితే వీరిద్దరి చేరికతో వైసీపీకి ప్లస్ అవుతుందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.